కారుల చీమల బారుల ఈ చూడండి ఎంత ట్రాఫిక్ జాము. జాతీయ రహదారిపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ. హైదరాబాద్ బెజవాడ హైవేలో వేలాది వాహనాలు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి 10 గంటలలోపు పంతంగి టోల్ ప్లాజా దాటిన వాహనాలు 60,000కు పైగా అంట. 60,000కు పైగా వాహనాలు దాటినాయి అంటండి. అంటే దీంట్లో అన్ని రకాల కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, ఏమన్నా సరే. మనం సరే బస్సులో అంటే 70 మంది పడతారా, 60 మంది 50 మంది వేసుకో, సుమారుగా 50 మంది వేసుకో. కారుల్లో 4 నుంచి పెద్ద కార్లు అయితే 7 దాకా పడతారు. సో అటు ఇటు కలిపి మనం ఆన్ అండ్ యావరేజ్గా ఒక 10 వేసుకున్నా సరే, వెహికల్కి 10 మందిని వేసుకున్నా సరే 60,000 వెహికల్స్ వెళ్ళినాయి అంటండి. అంటే ఎంతమంది వెళ్ళారో చూసారు అక్కడికి. దాంతోపాటుగా ఈ మధ్య ఇది కొత్త ట్రెండ్. మీ ఊరికి మేము వస్తాం బావా, కోడి పందాల కోసం ఏపీ బాట పడుతున్న యువత. తెలంగాణతో పాటు ఉత్తరాది రాష్ట్రాలు కూడా అడిగి మరీ ఏపీ వాసుల వెంట వెళ్తున్న వైనం. అత్యధికుల గమ్యస్థానం కృష్ణా గోదావరి జిల్లాలే. అదే ఎవరో ఒకరు అందరూ అనుకుంటుంది ఏంటంటే అరే ఆంధ్ర ఫ్రెండ్ ఎవడన్నా ఉంటే బాగుండరా మనకి, అమ్మ పండక్కి సంక్రాంతి పండగ ఊరు పోవచ్చు అని చెప్పి చాలామంది అడుగుంటూ ఉంటారు. చాలామంది వాళ్ళు పిలవపోయినా అరే మేము కూడా మీ ఊరు వస్తామరా అని చెప్పి వెళ్తున్న వాళ్ళు కనపడుతున్నారు. మన ఈ సంక్రాంతి అప్పుడు దట్టు పర్టికులర్గా ఈ గోదావరి జిల్లాల వైపు మర్యాదలు బాగా ఎక్కువ ఉంటాయండి. నువ్వు వస్తాను అంటే వాళ్ళు 90% గోదావరి వాళ్ళు ఎవరు వద్దనరు, నిన్ను తీసుకెళ్లిన తర్వాత కూడా చాలా బాగా చూసుకుంటారు. సో యూత్ కూడా మేము వస్తాం అని చెప్పి ఫుల్గా పోతా ఉన్నారంట. మొత్తం తెలంగాణ నుంచి పాటు నార్త్ వాళ్ళు కూడా వస్తున్నారంట. మేము సంక్రాంతి ఎలా ఉంటుందో చూస్తాం మీ సైడ్ అంటే. నాట్ ఓన్లీ కోడి పందాల కోసం వీళ్ళు రాశారు, కానీ నాట్ ఓన్లీ కోడి పందాలు, సంక్రాంతి మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది ఏపీ. మన ఇటు పర్టికులర్గా గోదావరి జిల్లాల సైడ్, ఈ గుంటూరు విజయవాడ ఇటు సైడ్ అంతగా ఉండదు. కృష్ణా జిల్లాలో అటు సైడ్ నందిగామ అటు సైడ్ మళ్ళీ బాగుంటుంది. తర్వాత ఈ వైజాగ్, రాజమండ్రి, కోస్తా జిల్లాలో మళ్ళీ అటు వాటిని ఏమంటారు గోదావరి జిల్లాలో మళ్ళీ అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఓన్లీ కోడి పందాల కోసం, గుండాట్ల కోసం కాదు పోయేది అక్కడికి. ఆ కల్చర్ బాగుంటుంది. సంక్రాంతి పండుగ అప్పుడు ఆ పండగ హడావిడి కానీ, ఆ వైబ్ కానీ అదంతా బాగుంటుంది. చాలా వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, మనం పోలేం. రైట్, మీ ఊరికి మేము వస్తాం బావా, కోడి పందాల కోసం ఏపీ బాటలో యువత. తెలంగాణతో పాటు ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా అడిగి మరీ వెళ్తున్న వైనం అంట. హైదరాబాద్లోని ఏపీ వాసులు సంక్రాంతి పండుగకు తమ సొంతూళ్ళకి వెళ్ళవడం ఎప్పుడు జరిగేదే. వారి వెంట కొందరు తెలంగాణ వాసులు వెళ్ళి వచ్చడం ఎప్పుడు చూసేది. అయితే సంక్రాంతి సందర్భంగా ఏపీలో ముఖ్యంగా కృష్ణా గోదావరి జిల్లాలో జరిగే కోడి పందాలు, గుండాటలు, ఇతర వేడుకలను వీక్షించేందుకు ఇటీవల కాలంలో చాలామంది ముఖ్యంగా యువత చాలా ఆసక్తి చూపిస్తున్నారు.